ఉండడం తప్పే కానీ ఆరోగ్యవంతమైన భయం ఉండడం మాత్రం చాలా చాలా అవసరం. ధర్మాకృతి అన్న పుస్తకంలో వాడినటువంటి ఆ మాట హెల్దీ ఫియర్ అన్న మాట వాడారు. నిజంగా అద్భుతం ఆ మాట. ఆరోగ్యవంతమైన భయం. అది ఏ భయము అంటే, నేను ఇలా ప్రవర్తిస్తే నేను ఉన్నటువంటి చోటికి కళంకం వస్తుంది. నేను ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండకపోతే అది పొరపాటు, అలా నేను ఉండకూడదు అన్న నా భయం నన్ను సంప్రదాయమునందు నిలబెడుతుంది. నేను సంధ్యావందనం చేయకపోవడం మహాదోషం, ఎలాగైనా నేను చెయ్యాలంతే అన్న నా భయం నా చేత సంధ్యావందనం చేయిస్తుంది. అటువంటి మహాపురుషుడికి కొడుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నా తండ్రి కీర్తికి కళంకం వస్తుందన్న భయం ఒక యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన కొడుకుగా నిలబెడుతుంది. ధర్మమునందు నిలబడడానికి ధర్మమునందు ప్రీతి ఎంత అవసరమో ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉండడం కూడా అంతే అవసరం. మహాస్వామి వారిది అటువంటి భయం. ఒకానొకప్పుడు వారు పీఠాధిపత్యం స్వీకరించినటువంటి రోజులలో ఒకరోజు వంటవాడు తీసుకొచ్చి ఆయన భిక్ష చేస్తున్నప్పుడు తోటకూర పప్పు వేశాడు. ఆయన తోటకూర పప్పు తిని చాలా బాగుంది, ఏమిటని అడిగారు. అయ్యా తోటకూర పప్పు అన్నాడు. రెండవ రోజు కూడా తీసుకొచ్చి తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడవ రోజు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. రోజు తోటకూర పప్పు వేస్తున్నావు కదా, ఎక్కడిది తోటకూర అని అడిగారు. మీకు తోటకూర ఇష్టము అని పీఠానికి వచ్చేటటువంటి భక్తులకు చెప్పాను, మోపులు మోపులు తెస్తున్నారు, ఆ తోటకూరతో పప్పు వేస్తున్నానన్నాడు. నాలుగవ రోజు వారు భిక్ష స్వీకరించలేదు. ఆ తరువాత భిక్ష స్వీకరించవలసినటువంటి సమయానికి గోశాలకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుక శుద్ధి చేసుకుని వెళ్ళిపోయేవారు. పీఠం శ్రీకార్యం హడిలిపోయి, ఏమిటి స్వామి ఆహారం తీసుకోవట్లేదని, ఏ పొరపాటు జరిగింది, మీరు ఎందుచేత తీసుకోవట్లేదు, మా వల్ల దోషం జరిగిందా అని అడిగాడు. దోషం మీది కాదు, తోటకూర పప్పుకి ఈ నాలుక లొంగిపోయింది, లొంగిపోయి పప్పు రుచిగా ఉందని అడిగాను. అతని తప్పే ఉంది, నేను రుచిగా ఉందన్నాను, తోటకూర పప్పు వండి పెట్టాడు. ఇవాళ పీఠానికి వచ్చేవాళ్ళని అడిగాడు. రేపు నేను ఏదైనా ఊరు పర్యటనకు వెడితే కంచి నుంచి వస్తున్నారు శంకరాచార్యుల వారు, వారికి తోటకూర ఇష్టం, తీసుకురండి అని తోటకూర పట్టుకొచ్చి పప్పు వేస్తారు. ఆఖరికి ఏ రోజులు వస్తాయంటే, ఎక్కడైనా తోటకూర దొరకకపోతే ఈ కంచి స్వాములారు వస్తున్నారు, చస్తున్నాను తోటకూర దొరకట్లేదు దీనికోసం అంటారు. తోటకూర పప్పు రుచికి లొంగిపోయినటువంటి నాలుకతో జ్ఞాన వైరాగ్యములు పొందండని నేను ఉపదేశం చేయను ఆ పీఠాధిపతిగా. అదే నా గురుస్థానం. ఏ తోటకూర పప్పు రుచికి నాలుక మనసు లొంగిపోయాయో ఆ నాలుకని మనసుని పరిశుద్ధం చేసి ఇకపైన ఇంద్రియములకు వశం కాకుండా జ్ఞాన వైరాగ్యములను గురించి బోధ చెయ్యడానికి పీఠాధిపతిగా తగినటువంటి సమర్థతని, దానికి కావలసినటువంటి అర్హతని నిలబెట్టుకోవడానికి భిక్ష సమయానికి గోశాలకు వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుకని శుద్ధి చేసుకుంటున్నానని చెప్పుకున్నారు. సన్యాస ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠించినటువంటి మహాపురుషులు ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆఖరికి వారు చిన్న పిల్లవాడు, వారిని గురువులు అటకాయించలేదు. ఇలా పీఠాధిపత్యం స్వీకరించి మళ్ళీ వారు దక్షిణ దేశ యాత్రకు బయలుదేరుతున్నటువంటి సమయంలో వాహనశ్రేణికి ఆధిపత్యం వహించేటటువంటి మొదిలియారు వచ్చి ఒకసారి గౌరవవందనం స్వీకరించండి అని బండెక్కమన్నాడు. నేను సన్యాసాశ్రమం స్వీకరించాను, అహింస నా ప్రధాన వ్రతం, కాబట్టి నేను చక్రాలతో వెళ్ళే బండిలో కూర్చుని వెళ్ళకూడదు, కాబట్టి నేను ఈ బండి ఎక్కను. ఇవన్నీ నేను చూసి సంతోషించడానికే తప్ప ఇకపైన సన్యాసాశ్రమంలో ఉన్న పీఠాధిపతిగా ఈ బళ్ళ మీద ఎక్కి వెళ్ళే అధికారం నాకు లేదని 100 సంవత్సరముల వయస్సు వచ్చే పర్యంతము కూడా కాలినడకన మళ్ళీ శంకర భగవత్పాదుల తర్వాత ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించి, లేదా శిష్యులు మోసినటువంటి పల్లకీలో వెడుతూ ఊరూరా గ్రామ గ్రామాన విడిది చేసి భక్తి తత్పరులైన వాళ్ళు, పండితులు, ఆదరించవలసిన కుటుంబాలంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, ఎంత నిరాడంబరమైనటువంటి జీవనం అంటే మహానుభావుడిది. ఒకప్పుడు వారు ఒక బ్రాహ్మణ గృహంలో విడిది చేశారు. 1 గంట జపం అని 1 గంట సేపు జపం చేసేవారు. విపరీతమైనటువంటి పొగొచ్చేస్తోంది. ఆ పొగొచ్చేస్తుంటే ఇంత పొగ ఏమిటని కూడా అడగలేదు ఆయన. లేచి వెళ్ళి పొయ్యి దగ్గరికి కూర్చున్నారు. ఆశ్చర్యపోయి ఇదేమిటి పొయ్యి దగ్గరికి వచ్చారన్నారు. ఆయన నవ్వి అన్నారు, పొగ అంతటా ఉంటుంది, పొయ్యి దగ్గర ఉండదు, అందుకని పొయ్యి దగ్గర కూర్చున్నాను తప్ప నాకు ఇది ప్రతిబంధకం, నాకు ఈ ఇబ్బంది కలుగుతోంది, మీరు నన్ను సుఖపెట్టాలి,
ఈ మాటలు వారి నోటి వెంట లేవు. ఆయన ఉన్నంత కాలం శరీరంతో 100 సంవత్సరములు కూడా అంత నిరాడంబరమైన జీవితమే. దానివల్ల ఆయన జీవితం ఏం పూలపాన్పు కాలేదు. ఒకానొకప్పుడు చెన్నై నుంచి వైద్యులు వచ్చి ఆయన శరీరాన్ని పరిశీలించి ఆయనకున్న వ్యాధుల చిట్టా చెప్పబోయారు. ఆయనే అన్నారు, మీరు చెప్పక్కర్లేదు, నేనే చెప్తాను. నేను వేళ పట్టున భోజనం చెయ్యలేదు. మొట్టమొదట భక్తులందరికీ తీర్థం ఇచ్చి ఎప్పుడో చేస్తుండేవారు భిక్ష. అలా నేను భిక్ష చేసినటువంటి కారణం చేత నా పొత్తి కడుపులో 2 ప్రేగులు అంటుకుపోయాయి. నా దంతాలకి వ్యాధి వచ్చింది. ఇప్పుడు మీరు నా దంతాలు పీకాలంటారు, కానీ మీరు దంతములు పీకేస్తే నేను మంత్రాలు సరిగ్గా పఠించలేను. అందుకని మీరు దంతాలు తీయవలసిన అవసరం లేదు. ఈ వ్యాధులన్నీ ఉన్నాయన్న విషయం నాకు తెలుసన్నారు. ఏనాడు కాషాయం కట్టుకున్నానో ఆనాడే శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టానన్నారు ఒక చోట. అటువంటి మహాపురుషులై నిస్సంగులై జీవనం గడిపి ఆఖరికి ఒక్కొక్క రోజు ఉత్తర భారతం పర్యటనలో ఉండగా దేవాలయాల ముందు, కేవలంగా ఒక దేవాలయం ముందు ఆసనం వేసుకుని దాని మీద వారు తనంత తాను ఆసనం వేసుకుని పడుకున్నటువంటి తీరు వారి యొక్క నిస్సంగత్వాన్ని చూపిస్తుంది. నదీ స్నానాలు చేయడం, అసలు నదీ స్నానం చేసి శోణభద్రా నదిలోంచి వారు దోషిళ్లతో పైకెత్తితే ఎన్ని విఘ్నేశ్వర సాలగ్రామాలు పైకి తీశారో. మహానుభావుడు త్రికాల వీధి అయ్యారు. వారికి తెలియనటువంటి విషయం ఏం లేదు. సర్వజ్ఞత్వం దేని చేతొచ్చింది అంటే గ్రంథపఠనము చేత రాలేదు, శాస్త్రాల్ని నేర్చుకోవడం వల్ల రాలేదు. ఆయనకి ఎందుకు వచ్చింది అంటే వారే కామాక్షి పరదేవతా స్వరూపులైపోయారు. అక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పినట్టు మహాస్వామి ఒకరు, కామాక్షి ఒకరు కారు. గుడిలో కామాక్షి మూల విరాట్ అయితే చరమూర్తి ఈ భారతదేశమంతా తిరిగినటువంటి కామాక్షి ఉత్సవమూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారికి తెలియని విషయం ఉండేది కాదు. చిన్నతనంలో వారు 20-25 సంవత్సరాల వయస్సులో పీఠాధిపత్యంలో ఉన్న రోజులలో ఎవరో ఒక్కటే ఆడది వచ్చి పీఠాధిపతి గారిని దర్శించి నా కష్టాలు చెప్పుకోవాలని అడిగింది. అక్కడే ఉన్నటువంటి శ్రీకార్యం, అరిగో స్వామివారు పర్ణశాలలో ఒక్కరే ఉన్నారు, పోయి నీ కష్టం చెప్పుకో అన్నారు. ఇది చెవిన పడింది స్వామికి. లేచి పెద్ద కేక వేశారు శ్రీకార్యాన్ని. ఏమైందో అని పరుగున వెళ్ళాడు. తలమించి గుండెల మించి బట్ట తీసి కింద పడేసి ఎలా కనపడుతున్నానన్నారు. ఎలా కనపడుతున్నారు? నిక్షేపంగా ఉన్నారు, శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు. అది కాదు, 25-30 సంవత్సరముల వయస్సు మధ్యలో ఈ శరీరం దృఢతరంగా మిసమిసలాడుతూ కనపడుతోందా లేదా? కనపడుతోంది. నేను లోపల ఎంత వైరాగ్యంతో ఉన్నా, రేపు పొద్దున్న పీఠానికి వచ్చే వాళ్ళు ఒక మాట అంటారు, 25-30 సంవత్సరాల నవయవ్వనంలో ఉన్నటువంటి పీఠాధిపతి లోపల ఆ శాలలో ఒక్కరూ కూర్చుని ఒక్క ఆడదాన్ని లోపలికి పిలిపించుకుని మాట్లాడుతున్నారంటారు. అప్పుడు నాది కాదు అప్రతిష్ట, కామకోటి మఠానికి అప్రతిష్ట వస్తుంది. 67 మంది మహాపురుషులు అధివసించిన జగద్గురు పీఠం కామకోటి. అటువంటి పీఠానికి అప్రతిష్ట రాకూడదు. ఇకపైన ముసలి ఒగ్గో మగవాడో పక్కన లేకుండా ఒక్క ఆడది నేనున్నటువంటి గదిలోకి వచ్చి మాట్లాడడానికి వీలు లేదు. 60 సంవత్సరములు దాటిపోతేనే ఒక్క ఆడది వస్తే మాట్లాడతా. అప్పటి వరకు పక్కన వేరొకరు లేకుండా నా గదిలోకి పంపడానికి వీలు లేదు. నాకు ఆవిడికి ఎవరు లేరంటున్నారు, ఏమీ బెంగలేదు. ఎవరూ లేకపోతే నాకు చెప్పినా ఒకటే, చంద్రమౌళీశ్వరుడికి చెప్పినా ఒకటే. వెళ్ళి ఆవిడ్ని చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి, ఆయన అనుగ్రహంతో కష్టాలు తీరుతాయి, ఒక్క ఆడదానితో మాట్లాడినన్నారు. అది వారి యొక్క స్థిర సంకల్పం, అది వారి క్రమశిక్షణ. పీఠం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి అంత జాగ్రత్తగా, అంత క్రమశిక్షణతో, అంత పవిత్రంగా ఉండేవారు. చంద్రమౌళీశ్వరుడికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనె 2 చేతుల్లో తీసి తలకి రాసుకునేవారు. ఎందుకు అలా రాసుకుంటున్నారని అడిగారు. తేనె తలకి తగిలితే జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది. ఏ చిన్నవాడు, వయస్సులో ఉన్నవాడు, యవ్వనంలో ఉన్నవాడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నా జుట్టు ముగ్గుబుట్టు అయిపోతే పెద్దవాడు అనుకుంటారు. అందుకని ఆ పెద్దరికం తొందరగా రావాలని స్వామి తేనె తలకి రాసుకుంటున్నానన్నారు. శరీరమునందు అపేక్ష ఎక్కడుందండి? ఇది భారతదేశానికి గౌరవం. 90 సంవత్సరముల వయసు వచ్చేసిన తరువాత తల ముగ్గుబుట్టయిపోయి 3 విభూతి రేఖలు దట్టంగా పెట్టుకుని చేతికందినంత కుంకం లలాటమునందు అలంకారం చేసుకుని మెడలో మారేడు దళాల మాల వేసుకుని విడిచిపెట్టకుండా సత్యదండాన్ని పట్టుకుని కమండలం ఉంచుకుని
ఎదురుగా వెడుతున్నటువంటి ఒక రిక్షాని చేత్తో పట్టుకుని తాను వాహనం ఎక్కకూడదు కనుక సన్యాసి త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ధర్మం పాటించాడో అలా ధర్మాన్ని 100కి 100 పాళ్ళు అనుష్ఠిస్తూ నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సులు కార్లు రోడ్డుకి ఇరుప్రక్కల ఆపి అందులోంచి జనం దిగి మహాస్వామి వెడుతున్నారు నడిచే దేవుడని బస్సుల్లో చెప్పులిప్పి వారు వెడుతుంటే రహదారికి 2 వైపులా నేల మీద పడి నమస్కరించారు. ఆ మారేడు చెట్టు కింద ఉండేవారు కోశాలు ఉండేది. ఎక్కడైనా గోవు ప్రసవిస్తోంది, గోవు ఈంతోంది, దూడ పుడుతోందంటే మొట్టమొదట ముఖం కనబడుతుంది. అప్పుడు వెంటనే దర్శనం చేసి ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండ ప్రదక్షిణం చేసినట్టు. బియ్యం బెల్లం పట్టుకొని అంతటి తేజోమూర్తి ఆయన వంక చూస్తే చాలని కోట్ల మంది ఎదురు చూస్తుంటే అనుష్ఠాన క్రమం తప్పకుండా శాస్త్రాన్ని మినహాయించకుండా అప్పుడు కూడా లేచి వెళ్ళి ఆవుకి దూడకి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చునేవాట. ఆయనకున్నటువంటి గోవుల పట్ల శ్రద్ధ అనన్య సామాన్యం. వారు ఒకచో చెప్పుకున్నారు, ఈ దేశంలో గోవధ జరగకుండా పూర్ణమైన విజయాన్ని నేను సాధించలేకపోయాను అని బాధపడ్డారు. ఎత్తటి గోభక్తి తత్పరులంటే వారు ఒకసారి ఉత్తర భారతదేశం వెళ్ళారు. ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు పీఠం రాత్రి పూజ అయిపోయిన తర్వాత ప్రత్యేక కారణాల చేత పక్కనే ఉన్నటువంటి వేరొక గ్రామానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దారి చూపిస్తున్నాడు. మిగిలిన వారిని తర్వాత రమ్మన్నారు. ఒక్క మహాస్వామి, కొద్దిమంది అంతేవాసులు, ఒక గుర్రం, ఒక ఆవు, ఇవి వెనక నడుస్తున్నాయి. ఆ తీసుకెడుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. వెనకాతల వీళ్ళు కూడా అడవిలోకి వెళ్ళిపోయాడు. చీకటి పడిపోయింది. వెళ్ళింది అరణ్యం, దారి తెలియలేదు. ఇంతలో రైలు కూత వినపడింది దూరంగా. రైలు కూత ఎటు వినపడిందో అటువైపుగా వెడదామని ఆ ఆవుని గుర్రాన్ని తీసుకున్నట్టు వెళ్ళారు. రాత్రి 11 అయింది. దూరంగా ఎక్కడో స్టేషన్ ఉంది. నడవడానికి దారి కనపట్టలేదు. పట్టాల మించి నడవడానికి ఆవుకి గుర్రానికి ప్రమాదం జరుగుతుంది. అబాండన్డ్ వ్యాగన్స్ అంటారు. విడిచిపెట్టేసిన వ్యాగన్ ఒకటి ఎస్కేప్ లైన్ మీద ఉంది, మధ్యలో లైన్ మీద పెట్టి ఉంచారు. ఓ పాడైపోయినటువంటి రైలు పెట్టే అది. వెంటనే మహాస్వామి ఈ ఆవుని తన అంతేవాసులతో కలిసి చాలా జాగ్రత్తగా ముందు ఆ పెట్టెలోకి ఎక్కించేశారు. పెట్టి తలుపులు వేసేశారు. మేనా కట్టుకుని తాను ఆ మేనాలో కూర్చున్నారు. తలుపులు తీసి ఎదురుగుండా తన ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. యథార్థంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నది. ఎదురుగుండా గుర్రాన్ని కట్టారు. క్రూర మృగాల అరుపులు వినపడుతున్నాయి. వారు తన అంతేవాసులు ఉన్నటువంటి ముగ్గురితో చెప్పిన మాట ఏమిటంటే, మీరు దూరంగా వెళ్ళిపోండి. ఒకవేళ క్రూర జంతువులు వస్తే మొట్టమొదట గుర్రాన్ని కొట్టేస్తాయి. గుర్రానికి పూజ పశు పూజ కాబట్టి గుర్రం పడిపోతే పెద్ద దోషం లేదు. గుర్రాన్ని కూడా తినేసిన తర్వాత గోవు యొక్క వెంట్రుకలలోంచి వచ్చే వాసన పసిగట్టి పులులు వస్తాయి. పులి వచ్చి ఆవుని చంపాలి అంటే నా కళ్ళ ముందు ఆవు చనిపోవడానికి వీల్లేదు. అది ఆవుని చంపడానికి ముందు నన్ను చంపేయాలి. ఎందుకంటే రైలు పెట్టెకి అడ్డంగా మేనాలో నేను కూర్చొని ఉంటాను. నన్ను చంపేసిన తరువాత ఆవుని చంపాలి. ఆవు నా కళ్ళ ముందు చనిపోవడం నేను చూడకూడదు. ఆవు కన్నా ముందు నేను వెళ్ళిపోవాలి. అది వారికి ఉన్న గోభక్తి. వారు రాత్రంతా కామాక్షి పరదేవత జపం చేస్తూ మేనాలో కూర్చుంటే క్రూర మృగాలు అటుగా వచ్చి రైలు పట్టాల దాకా వచ్చి వారి వంక చూసి ఒక్కసారి గాండ్రించి నమస్కరించి వెళ్ళిపోయి తప్ప ముందుకి రాలేదు. గుర్రాన్ని కూడా చెనకలేదు. తెలతెలవారుతుండగా మళ్ళీ పీఠం వెళ్ళిపోయింది. అంటే మహానుభావుడు గోవుల్ని రక్షించడంలో వారు ఎంతటి పూనికతో ఉండేవారో మనకు అర్థమవుతుంది. శ్రీశైల క్షేత్రం అంటే వారికి ప్రాణం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో ఒకప్పుడు వారు ఉండిపోతారని భయపడ్డారు కూడా. అక్కడ ఉన్నటువంటి పాలధారలు పంచధారల దగ్గరికి వెళ్ళి వారు జపం చేసుకుంటూ కూర్చుండిపోతే అటువంటి చోటికి వారు వెళ్ళి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి కామకోటి మఠానికి వెడితే అక్కడ ఉన్నటువంటి గదులు పాక చూపించి ఉండమంటే వారు అక్కడ ఎక్కడా ఉండలేదు. ఆ రోజు రాత్రి వారు గోశాలలో పడుకున్నారు. అంత గొప్పగా గోవుల పట్ల విశేషమైనటువంటి భక్తిని ఆచరించి మనందరం కూడా గోవుల్ని కాపాడాలనేటటువంటి సందేశాన్ని ఆచరణాత్మకంగా అందించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి అంతర్ముఖత్వంతో కూర్చుంటే అంతే వారికి ఎక్కడెక్కడ ఏమున్నాయో భాషించేది లోపల. ఒకప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళారు.
వెళ్ళి అంతర్ముఖత్వాన్ని పొంది కూర్చున్నారు. లోపల దర్శనం చేసి, ఇదిగో ఇక్కడ మొక్కలు డొంక తుప్పలు పెరిగిపోయినటువంటి ఈ కొండని శుభ్రం చెయ్యండి, ఈ కొండ మీద కళ్యాణ స్వరూపంతో పార్వతీ పరమేశ్వరుడు పరివారము కొండ మీద చెక్కబడి ఉన్నారు అని చెప్పారు. వెళ్ళి ఆ కొండకి అడ్డంగా ఉన్నటువంటి డొంకలు తుప్పలు అన్నీ తీసేస్తే కొండ నిండా కూడా కళ్యాణమూర్తి అయినటువంటి పరమశివుని యొక్క శిల్పాలన్నీ కొండ మీద చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క చోటికి వెడితే వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఆ క్షేత్ర వైభవం ఏమిటో చెప్పగలిగేవారు. శ్రీకాళహస్తిలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఇక్కడే అర్ధనారీశ్వర స్వరూపం ఉంది సువర్ణముఖరి నదీ తీరంలోనని చెప్పారు. వెళ్ళి చూస్తే నిజంగా అక్కడ అలాగే ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఉంది. మహానుభావుడు ఇక్కడ మహాబిల్వం స్థలవృక్షము శ్రీకాళహస్తిలో అని చెప్పారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి అని చెప్పారు. వారు ఎక్కడికి వెడితే అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటటువంటి మూర్తి వైభవం గురించి అంత గొప్పగా మాట్లాడేవారు. రామేశ్వరం క్షేత్రంలో శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని ఉంచాలి అని ఎంతో కోరిక మహాస్వామి వారికి. అటువంటి శిల్పాన్ని చెక్కవలసింది అని గణపతి స్థపతిని ఆదేశించారు. ఆ శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కుతున్నటువంటి గణపతి స్థపతి ఒకసారి కంచికామకోటి పీఠానికి వచ్చి మహాస్వామి వారి దర్శనం చేసి చిన్నబుచ్చుకుని నిలబడ్డారు. ఏమలా చిన్నబుచ్చుకు నిలబడ్డారని అడిగారు. ఏమీ లేదు స్వామి, మూర్తిని చెక్కుతున్నాం, కానీ శంకరాచార్యుల వారి యొక్క నుదుటి మీద పెద్ద మత్స పైకొచ్చింది. ఆ మత్సతో ఉన్నటువంటి శంకరుల్ని ఎలా ప్రతిష్ఠ చేస్తామని భయంగా ఉందన్నారు. స్వామి కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానం చేసి, బెంగ పెట్టుకోకు, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, మూర్తిని చెక్కుతుండు, కామాక్షి పరదేవతే చూసుకుంటుందన్నారు. ఆయన ప్రతిరోజు ధ్యానం చేసేవారు. కొంత నియతి కాలంలో గణపతి స్థపతి తిరిగి వచ్చి చెప్తూ ఉండేవారు ఏమయ్యేది అన్నది. వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండేవారు, ఆ మత్స తరిగిపోతోంది కానీ ఇంకా కొంచెం ఉంది, కుంకుడు గింజంతుంది అంటూను. ఆఖరికి మహాస్వామి వారి సంకల్ప బలం, వారు చేసినటువంటి ధ్యానం, వారు చేసినటువంటి ప్రార్థన కామాక్షి పరదేవత అనుగ్రహించింది. శంకర భగవత్పాదుల యొక్క శిల్పం మీద వచ్చినటువంటి మత్స చిరిగిపోయి శంకర భగవత్పాదుల మూర్తి పరమతేజోవంతంగా సిద్ధమై రామేశ్వర క్షేత్రంలో ప్రతిష్ఠింపబడింది. వారు కారణజన్ములు. కళ్ళు మూసుకుని ఎక్కడ ఏది జరుగుతుందో ఏది జరగదో చెప్పగలిగిన సమర్థతతో ఉండేవారు.